నాగర్ కర్నూలు జిల్లాల కొంతమంది రక్షక భటులు కాకి బట్టలేసుకొని రక్షక భటుల డ్యూటీ చేస్తలేరటుల్లా భక్షక భటులు లెక్కనే తయారైనరట. తప్పు చేసేటోళ్ళ తోలు తీసి పబ్లిక్ను రక్షించాల్సింది పోయి ఆళ్లే మేక తోలు కప్పుకున్న తోడేళ్ల లెక్క పబ్లిక్ని విక్కదింటున్నారట. సర్కారిస్తున్న జీతం జాలక రోడ్ల మీద పడి రౌడీల లెక్కనే బ్లాక్మెయిల్ చేసి పైసలు లూటీ చేస్తున్నారట. వారేవా నాగర్ కర్నూలు జిల్లాల కొంతమంది పోలీసు వాళ్ళు రౌడీలు సైతం సిగ్గుపడేటట్టు రౌడీజం చూయిస్తున్నారట. పైసలు పట్టి చుట్ల మమ్ముల మించినోళ్ళు లేరన్నట్టు కలెక్షన్ కింగులు ఉన్నారట. మొన్న ఓ జంట రోడ్డు పక్క కారు ఆపుకొని ఫుడ్ తింటున్నారట. ఇక ఆ జంటను ఫోటోలు కొట్టి మీరు ఇక్కడ కారు ఆపి కాని పనులు చేస్తున్నారని కేసులు పెడతాం, పైసలు ఇస్తారా టౌన్కు తీసుకుపోమంటారా అని బెదిరించారట. ఇయ్యంపో ఏం చేసుకుంటావో చేసుకోపో అని తెగేసి చెప్పిండట ఆ కారైన. దీంతో బిడ్డ మాకే పైసలు ఇయ్యనంటావు, నీ సంగతే చూస్తామని ఆ కారైన ఇంటోళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇగో మీ భర్త ఇంకోగా గోరుముద్దలు తినిపించుకుంటా కార్ల షికారు చేస్తున్నాడని ఫోటోలు పంపిండట. ఇగేమున్నది, పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో పెద్ద లొల్లైపోయి భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేసిరట. పోలీసు వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ వల్లనే నిండు సంసారం కూలిపోయిందని పోలీసు వాళ్ళని తిట్టనోళ్ళు లేరటిగా. ఈ సంగతి తెలవంగానే పోలీసు పెద్ద ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిరట. ఇక ఇంకొక ఆయన మీద విచారణ చేస్తున్నారట. నాగర్ కర్నూలు చేసిన పనిచేయు చిన్న రామచంద్రయ్య కానిస్టేబుల్ పైన ఆరోపణ రావడంతో రిపోర్ట్ పెడితే దాని మీద ఎస్పీ గారు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో రాము కూడా పాత్ర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇతను కూడా బ్లూ కోట్ కానిస్టేబుల్. అతన్ని కూడా నిర్ధారణ అయితే అతని పైన కూడా డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవడానికి రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక ఆ కథ అట్లుండగానే నాగర్ కర్నూలు పక్క పొంటే ఉన్న బిజినేపల్లి పిఎస్లో పనిచేసే వినోద్ అనే కానిస్టేబుల్ కూడా గసొంటే వారమే చేసిండు. గంగారం అనే ఊరిలో ఒకళ్ళ ఇంట్లో పంచాయతీ ఉంటే పోయి 10,000 డిమాండ్ పెట్టిండట. 2,000 ఫోన్పే కొట్టించుకున్నాడట. న్యాయం చెప్తారనుకుంటే మేమే లేనోళ్ళం అంటే మాతానే గిరిక తింటుర్రేంది పోలీసు వాళ్ళని, గింతలేకి బుద్ధోళ్ళు ఉన్నారా అని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిందట. మళ్ళా ఇక ఆయన మీద కూడా విచారణ చేస్తామంటున్నారు పోలీసు వాళ్ళు. జనాలు పోలీసు వాళ్ళకు ఎంత మర్యాద ఇస్తారో దాన్ని మోరీ లేచి మరీ ఖరాబు చేస్తున్నారు ఇసొంటి కొందరు కాకీలు అని అనుకోబట్టిరట. కొందరు కాకీల కక్కుర్తి వ్యవహారాలు తెలిసినోళ్ళు.